హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా శ్రీవల్లి అయితే తిరుపతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక తిరుపతి అయితే ప్రేమ నగలని ఇచ్చేసి ఇంకా లోపలికి వస్తాడు. ఇక తిరుపతిని చూసిన వల్లి అదిగో వచ్చేసాడు, వెళ్ళి అడగాలి అని చెప్పి బాబాయ్ గారు అని పిలవడంతో ఏంటమ్మా, ఏంటి అంత ప్రేమగా పిలుస్తున్నావు, నాతో ఏమైనా పనుందా అని అడుగుతుంటే అలా ఏం లేదు బాబాయ్ గారు, మరేమోనండి, మీరేమో అదే నగలు తీసుకెళ్ళిచ్చారు కదా, అక్కడ వాళ్ళు ఏమన్నారా అని అంటుంటే ఏంటమ్మా ఏమంటారు, ఇచ్చిన నగల్ని తీసుకుంటారు, ఇంకా అంతకు మించి ఇంకేం చేస్తారు, అయినా వాళ్ళకి నగలిచ్చి రమ్మని చెప్పింది ప్రేమ, మరి నువ్వెందుకు అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు, అసలు ఏంటమ్మా నీ ఉద్దేశం అని చెప్పి ఇక తిరుపతి అయితే వల్లిని అడుగుతూ ఉంటే వల్లి వల్లి ఏంటే ఇట్ట ఇరుక్కుపోయావు, వీడికి వచ్చిన అనుమానంతో అరిచి గొడవ చేస్తాడా ఏంటి అని అనుకుంటూ అది కాదు బాబాయ్ గారండి, నిన్న వాళ్ళు చాలా గొడవ చేశారు కదా, అందుకే మళ్ళీ ఏమన్నా గొడవ చేశారేమో అని అడిగాను, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి వల్లి అయితే ఇంకా తిరుపతితో అంటూ ఉంటే తిరుపతి లేదులేమ్మా అట్లాంటిది ఏదీ జరగలేదు, జరుగుతుందేమో అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నట్టున్నావు అని చెప్పి ఇక తిరుపతి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. తిరుపతి అన్న మంటలకి వల్లి చాలా కోపంగా వీడికి మరీ ఎక్కువైంది, అందుకే వీడు పెళ్లి పెట్టకులు లేకుండా మిగిలిపోయాడు అని అనుకుంటూ వల్లి నగలు తీసుకున్నారంటే ఇక ఆ నగలు నీవే అని ఫిక్స్ అయిపో, ఇంతవరకు దొంగ నగలతో తెగ ఇబ్బంది పడిపోయావు, ఇంకా ఒరిజినల్ నగలేసుకుని దర్జాగా తిరగచ్చు అని చెప్పి వల్లి అయితే తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ అయితే బయట కూర్చుని ఆలోచిస్తూ ధీరజ్ తనని అన్న మాటల్ని గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి ప్రేమని చూసి భూ అని బెదిరిస్తాడు. కానీ ప్రేమలో ఉలుకు పలుకు లేకపోయేసరికి ప్రేమ ఏంటి, కనీసం నేను వచ్చిన సంగతి కూడా పట్టించుకోవట్లేదు, ఇదిగో నేను నీకొక సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని చెప్పి తన బ్యాగ్లో నుంచి ఒక అప్లికేషన్ తీసి ఇదిగో నీ డ్రీమ్, నీ MBA అప్లికేషన్, దీన్ని ఫిలప్ చేసి నాకు ఇచ్చావనుకో తీసుకెళ్ళి కాలేజ్లో సబ్మిట్ చేసి ఫీజు కట్టేస్తాను అని చెప్పి ఇంకా ధీరజ్ అంటుంటే ప్రేమ ఆ అప్లికేషన్ తీసుకుని చింపి ముక్కలుగా విసిరు కొడుతుంది. ఒక్కసారిగా ధీరజ్ ఏయ్ నీకేమన్నా పిచ్చా, అది నీ డ్రీమ్ కదా, దాన్ని అలా పడేసావేంటి అని అంటుంటే ఇక ప్రేమ ధీరజ్ వైపు కోపంగా చూసి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇంకా ధీరజ్ ప్రేమని ఆపి ఏయ్ ఏంటే మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావు, అయినా నీకోసం నేను ఎంత కష్టపడి అప్లికేషన్ తీసుకొస్తే అదేంటే అట్లా చింపేసి విసిరుకొట్టి వెళ్ళిపోతున్నావు అని అంటుంటే చూడు నువ్వెవరని నాకు అప్లికేషన్ తేవడానికి, అయినా నీకొక్కసారి చెప్తే అర్థం కదా, నా కోసం నువ్వేమీ పట్టించుకోనక్కర్లేదు అని చెప్పి ఇక ప్రేమ వెళ్ళిపోతుంటే ధీరజ్ ఏయ్ రాక్షసి ఆగవే, ఏం మాట్లాడుతున్నావు, నేను నీ మెడలో తాళి కట్టాను, నీ బాధ్యత నాదని చెప్పాను, మరి నా మాట వినకుండా వెళ్ళిపోతావేంటి అని అంటుంటే నువ్వే చెప్పావుగా, నేను కేవలం నీకు బాధ్యత మాత్రమే, నేను ఈ ఇంట్లో ఒక వస్తువుని మాత్రమే, ఒక వస్తువు తనకి నచ్చినట్టు ఉండకూడదా, అంతేలే వస్తువు కదా ఎలా ఉంటుంది, తను ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది, కానీ ఇప్పుడు ఏంటి నువ్వు MBA సీట్ తీసుకొచ్చావు కాబట్టి నేను కాలేజ్లో MBA క్లాస్లో కూర్చోవాలి అంతే కదా, వస్తువుని తీసుకెళ్ళి ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది కదా, నన్ను కూడా తీసుకెళ్ళి కాలేజ్లో కూర్చోపెట్టు అని అనుకుంటూ ఇక ప్రేమ చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ధీరజ్ ప్రేమ మాటలకి నిన్న నేను మాట్లాడిన మాటలకి దీనికి బాగా కాలినట్టుంది, అందుకే పదే పదే అదే టాపిక్ని తీసుకొచ్చి నన్ను ఇట్లా రెచ్చగొడుతుంది అని చెప్పి ధీరజ్ తన మనసులో అనుకుంటూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ప్రేమ వెంటే వెళ్తాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ని పట్టించుకోకుండా ఇక తన పని తను చేసుకుంటుంది. ధీరజ్ ఇప్పుడు కాదు, దీంతో తర్వాత మాట్లాడతాను అని అనుకుంటూ ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా వల్లి అయితే తన గదిలోకి వెళ్ళి మార్చేసిన నగల్ని చూసుకుని తన మెడలో వేసుకుని తెగ సంబరపడిపోతుంది. వల్లి చీరని అటూ ఇటూ తిప్పుతూ ఇక అద్దం ముందు నుంచి తెగ వయ్యారాలు పోతుంటే అదే టైంలో చందు లోపలికి వస్తాడు. ఇక చందుని చూసిన వల్లి ఒక్కసారిగా సిగ్గుపడిపోతుంది. ఇంకా చందు వల్లిని చూసి ఏంటి వల్లి ఇంతలా సిగ్గుపడిపోతున్నావు, ఏంటి విషయం అని ఇక చందు దగ్గరికి వెళ్తుంటే బా నేను ఈ చీర ఈ నగలతో
ఎట్టా ఉన్నాను అని అడుగుతూ ఉంటే, నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు వల్లి, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి చందు ఇక వల్లిని దగ్గరికి తీసుకుంటూ అనుకోకుండా నగలని చాలా సీరియస్గా చూస్తుంటాడు. ఒక్కసారిగా వల్లి ఇదేంటి బా నగల్ని ఇట్టా సొత్తున్నాడు, కొంపతీసి ఈ నగలు నావి కాదని కనిపెట్టేశాడా ఏంటి అని చెప్పి వల్లి భయపడుతూ, బా ఏమైంది బా అని అంటుంటే, అది కాదు వల్లి, ఇదిగో ఇక్కడ ఈ హారానికి చిన్న స్టోన్ ఊడింది, చూసుకోలేదా? ఇంత కాస్ట్లీ హారాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పి ఇక చందు అయితే ఆ హారాన్ని చూపిస్తుంటాడు. అమ్మో, వీడు ఇంత చిన్న స్టోన్ ఉన్నందుకు ఎంతలా ఫీల్ అయిపోతున్నాడు, ఇవి ప్రేమ నగల్ని మార్చేసాడని తెలిస్తే నన్నేం చేస్తాడో ఏంటో అని ఇక భయపడుతూ, అయ్యో బా అవునా, దీన్ని ఇప్పుడే అమ్మాలకి ఫోన్ చేసి పంపిస్తాను, అక్కడ ఇవన్నీ చేయించి వాళ్ళే ఇస్తారు అని అంటుంటే ఇక చందు, ఎందుకు ఇంత చిన్నదానికి మీ అమ్మ వాళ్ళ దాకా వెళ్ళడం ఎందుకు? ఎలాగో మీ నాన్న నాకు సేటుకి మనీ చెక్ ఇచ్చాడు కదా, ఆ చెక్ తీసుకుని సేట్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళకి ఇట్లాంటి గోల్డ్ షాపులు చాలానే ఉన్నాయి, దీన్ని సేట్తో చేయించి తీసుకొస్తాలే, దాన్ని బాక్స్లో పెట్టు అని చెప్పి ఇక చందు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఒక్కసారిగా చందు అలా అనేసరికి వల్లి గుండాగినంత పనవుతుంది. అయ్య బాబోయ్, ఇట్లో పడి నేను ఆ చెక్కు సంగతి మర్చిపోయాను, ఇప్పుడు ఆ చెక్కు కనుక బాగా తీసుకెళ్ళి సేటికిస్తే తర్వాత ఆ బండారం మొత్తం బయటడిపోద్ది, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, ఒకటనుకుంటే ఒకటి జరుగుతుంది అని చెప్పి ఇక వల్లి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. ఇంతలో వల్లికి ఒక ఆలోచన అయితే వస్తుంది. తన ఒంటి మీద ఉన్న ప్రేమ నగల్ని అమ్మేసి ఆ డబ్బులు కనుక చందుకి ఇచ్చేస్తే ఇక ఈ 10 లక్షల గండవం నుంచి బయటపడచ్చు, అలాగే ప్రేమ నగల్ని తను తీసినట్టు ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఇక తనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి వల్లి తన మనసులో తప్పుగా ఆలోచిస్తుంటుంది. ఇంతలో చందు అక్కడికి వచ్చి, ఏంటి ఏంటి వల్లి, ఇంకా ఇలాగే ఉన్నావు, చెప్పాను కదా ఆ హారం తీసి బాక్స్లో పెట్టివ్వు, దానికి ఆ స్టోన్ వేయించి తర్వాత సేటుకి మీ నాన్నిచ్చిన చెక్కు కూడా ఇచ్చేస్తాను అని చెప్తుంటే, బా మరేమో బా, చెక్కు బ్యాంక్లో వేసిన డబ్బులు లేవంట బా, ఇందాకే అమ్మ ఫోన్ చేసింది, సాయంత్రానికి డబ్బులు తెస్తాను అంది, ఈ చెక్కు ఇచ్చేమంది బా అని అంటుంటే ఒక్కసారిగా చందు చాలా కోపంగా తన చేతిలో ఉన్న టవల్ని మంచం మీదకి విసిరి కొడతాడు. అసలు మీ వాళ్ళకి నేనెట్లా కనిపిస్తున్నాను, డబ్బులు లేని చెక్కుని నా చేతిలో పెట్టి నన్ను పిచ్చివాణ్ణి చేయాలనుకుంటున్నారా? అసలు మీరు నిజంగానే డబ్బులిచ్చే ఉద్దేశం ఉందా, కావాలని నాతో ఇలా ఆడుకుంటున్నారా అని చెప్పి చందు అయితే వల్లి మీద కోపడుతుంటే, అదేంటి బా అట్టా మాట్లాడుతున్నావు, నువ్వు ఇట్లా డబ్బులు లేని చెక్కు తీసుకెళ్ళి ఇచ్చి ఆ సేటుతో ఇబ్బంది పడుతుంది దేనికని ముందుగానే అమ్మ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, అయినా సాయంత్రానికి డబ్బు ఏర్పాటు చేస్తా అన్నారు కదా బా అని అంటుంటే, ఏమో ఎన్ని రోజులు ఇవ్వండి, సాయంత్రానికి ఇస్తారన్న నమ్మకమేముంది, అసలు నిన్ననుకుని ఏం లాభం, మీ అమ్మాల్ని గట్టిగా అడుగుతాను అని చెప్పి చందు వెళ్తూ ఉంటే ఇక వల్లి, ఆగు బా ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ ఒక్కసారికి నా మాట వినుబా, ఖచ్చితంగా సాయంత్రం అమ్మాళ్ళు డబ్బు తీసుకొచ్చి ఇస్తారు బావా అని చెప్పి ఇంకా వల్లి అయితే చందుతో చెప్తుంది. చందు ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వల్లి అయితే తన మొబైల్ తీసుకుని నగలన్నింటినీ జాగ్రత్తగా ఒక బాక్స్లో పెట్టి ఇంకా భాగ్యానికి కాల్ చేస్తుంది. ఒక్కసారిగా భాగ్యం వల్లి ఫోన్ చేసేసరికి, అమ్మోయ్ అమ్మడు మళ్ళీ ఫోన్ చేస్తుంది, ఈసారి మాత్రం ఖచ్చితంగా డబ్బుల గురించి, దీనికి ఇప్పుడు నేనేం చెప్పాలి అని చెప్పి ఇక భాగ్యం భయపడుతూ ఉంటుంది. మళ్ళీ కంటిన్యూషన్గా కాల్ చేసరికి ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మడు ఎందుకే అన్ని తూర్లు ఫోన్ చేస్తున్నావు, నీ ఫోన్ వస్తున్నప్పుడల్లా భయంగా ఉంటుంది అని చెప్పి ఇంకా భాగ్యం మాట్లాడుతుంటే, అమ్మోయ్ నీకు ఈ తూరు మాత్రం 10 లక్షల కోసమే ఫోన్ చేశాను అని అంటుంటే, అదిగో నీకు ఎన్నిసార్లు చెప్పాలే, ఎంత కష్టపడో ఈ పెళ్లి చేశాను, ఏదో ఒకటి మాయ చేసి మీ ఆయన దగ్గర మాట్లాడుకుని తనతో సవ్యంగా కాపురం చేసుకోమని చెప్తే ఇలా మాట్లాడితే నాకు ఫోన్ చేసి 10 లక్షలంటూ నన్ను సావకొడతావేంటే, మీ నాన్నేమన్నా నిజంగానే హోటల్ పెట్టాడనుకుంటున్నావా ఏంటి, మీ నాన్నది టిఫిన్ సైకిల్ అన్న సంగతి మర్చిపోయావా అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లితో అంటుంటే, అమ్మోయ్ నేనేమి మిమ్మల్ని డబ్బిమ్మని ఫోన్ చేయలేదు,
నేనొక ఆలోచన చెప్పాలని ఫోన్ చేశాను అని అంటుంటే, అమ్మడు ఏంటా ఆలోచన? నువ్వు డబ్బులు అడగకపోతే నువ్వేం చెప్పినా చేస్తాను అని చెప్పి ఇంకా భాగ్యం అంటుంటే, ఆ మాటలకి వల్లి అమ్మోయ్ ఈరోజు నేను ఓ పని చేసేసాను మరేమో అని చెప్పి ఇంకా నగలు మార్చిన సంగతి వల్లి అయితే భాగ్యానికి చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం వల్లి చేసిన పనికి తెగ సంబరపడిపోతుంది. అమ్మడు ఈరోజు నువ్వు నాకు ఎట్టా కనిపిస్తున్నావంటే నా తర్వాత నా స్థానంలో నిన్నే కూర్చోపెట్టాలనిపిస్తుందే, అంతలా కనిపిస్తున్నావు, నువ్వు బాగా ఎదిగిపోయావే అమ్మడు అని చెప్పి ఇంకా భాగ్యమైతే వల్లిని పొగిడేస్తుంది. అమ్మోయ్ చూడు, ఇంట్లో వాళ్ళకి నగల గురించి అనుమానం రాకముందే, వాళ్ళు ఆ నగల గురించి అడగకముందే నువ్వు అర్జెంటుగా ఈ నగల్ని అమ్మేసి బేగా డబ్బొట్టుకురా, అక్కడి నుంచి ఆ డబ్బుని మీ అల్లుడి చేతిలో పెట్టేస్తే ఇక ఈ 10 లక్షలు మనకి గొడవ వదిలిపోద్ది అని చెప్పి వల్లి అయితే ఇక భాగ్యంతో చెప్పడంతో భాగ్యం కూడా సరే అమ్ముడు ఇదిగో బేగా వస్తాను అని చెప్పి ఇంకా భాగ్యం గబగబా రెడీ అయ్యి వల్లి దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ మాత్రం తన బాధని తట్టుకోలేక చాలా చాలా అంటే కుమిలిపోతూ బయట గార్డెన్లో కూర్చుంటుంది. ఇంతలో ప్రేమ దగ్గర పక్కన నర్మద కూర్చుంటుంది. ఏంటి మా మరిది గారు తీసుకొచ్చిన సర్టిఫికేట్ని అప్లికేషన్ని అన్ని ముక్కలు చేసి విసిరుకొట్టావు? ధీరజ్ నిన్ను చదివిస్తానంటే చదువుకోవాలని లేదా అని అంటుంటే, ఏంటక్క వాడు అట్లా మాట్లాడుతున్నాడు? నేనంట ఒక మనిషిని కాదట, ఒక వస్తువునంట, కేవలం నన్ను ఒక వస్తువులనే చూస్తున్నాడంట, నన్ను ప్రేమించడంట, నా మీద తనకి ఎట్లాంటి ప్రేమ లేదంట అని చెప్పి ఇంకా ప్రేమ తన మనసులో ఉన్న ప్రేమని బాధని నర్మదకి చెప్పడంతో ఒక్కసారిగా నర్మద ప్రేమ మాటలకి నవ్వుతూ, పిచ్చిదానా, ధీరజ్ నిన్ను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాడు, ఆ విషయాన్ని నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదు, పైగా నీ మనసులో ఉన్న ప్రేమని లేటుగా బయటపెట్టావు, అంతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న తేడా అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? ధీరజ్ నన్ను ప్రేమిస్తున్నాడా? నిన్న రాత్రి ధీరజ్ మాట్లాడిన మాటలు వింటే నువ్విలా మాట్లాడవు అని అంటుంటే, అయ్యో పిచ్చి ప్రేమ, ధీరజ్ నిన్ను ప్రేమించకపోతే నీకు ఏమైతే తనకెందుకు? నువ్వు ఏం చదువుకుంటే తనకు అవసరమా చెప్పు? నీ డ్రీమ్ని నిజం చేయాలని తనెందుకు రాత్రింపవలు అంతలా కష్టపడుతున్నాడు? ధీరజ్ నిన్ను ప్రేమిస్తున్నాడని ఈ ఒక్కటి సరిపోదా అని అంటుంటే ఇక ప్రేమ అయితే, లేదక్క నాకు నమ్మబుద్ధి కావట్లేదు, వాడికి ఇంట్లో అందరన్న ప్రేమే, కానీ నా మీద మాత్రం వాడికి కోపం మాత్రమే ఉంది, వాడు మొదట్నుంచి నన్ను ఎట్లా చూస్తున్నాడో ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నాడు, నువ్వు అనవసరంగా లేనిపోని ఆశలు రేపద్దు అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, నర్మద ఆగు ప్రేమ, ఎందుకలా మాట్లాడుతున్నావు? మావయ్య గారు నిన్న అంతలా మాట్లాడితే ధీరజ్ నిన్ను ఒక్క మాటన్నా మాట్లాడా? నీకెందుకు, అంతా నేను చూసుకుంటాను అన్నాడే తప్పించి ఎందుకు ఇలా చేశావని నిన్ను నిలదీశాడా? చెప్పు, ధీరజ్కి నీ మీద చాలా ప్రేముంది, నీకు అది ఎప్పటికి అర్థమవుతుందో అని చెప్పి ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రేమ నర్మద అన్న మాటల్ని ఆలోచిస్తూ, నిజంగానే ధీరజ్కి నా మీద అంత ప్రేముంటే ధీరజ్ ఎందుకు నాతో అలా మాట్లాడతాడు అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో భాగ్యం లోపల నుంచి భాగ్యమైతే ఇంకా వల్లి కోసం అక్కడికి రావడంతో భాగ్యాన్ని చూసిన వేదవతి, వదిన గారు మీరేంటి ఈ టైంలో ఇక్కడికొచ్చారు అని అంటుంటే ఇక భాగ్యం ఏం చెప్పాలో తెలియక మరే అని తడబడుతూ ఉంటే ఇక వల్లి, అది అత్తయ్యగారండి, మరేమోనండి, నిన్న ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళు నగల గురించి సానా గొడవ చేశారు కదండి, ఆ నగల్ని బాబాయ్ గారు తీసుకెళ్ళి ఇచ్చేశారు కదండి, ఆ విషయాలన్నీ నిన్న అమ్మ ఫోన్ చేస్తుంటే మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. అమ్మకి ఒక్కసారిగా సానా భయమేసింది. అమ్మడు ఎందుకు ఇవన్నీ, నీ నగలన్నీ ఇస్తే నేను జాగ్రత్తగా లాకర్లో పెడతానని చెప్పారు అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి, అదేంటమ్మాయి, నీ నగల్ని మావయ్య గారితో నేను లాకర్లో పెట్టిస్తానని చెప్పాను కదా, మరి గింతలో మీ అమ్మకి ఫోన్ చేసి ఇలా ఇక్కడ జరిగిందంతా చెప్పడమేంటి అని అంటుంటే ఇక వల్లి తడబడుతూ మరేమో అని చెప్పి భయపడుతుంటే ఇంకా భాగ్యం, అయ్యో వదిన గారు అదేం లేదండి, మీరు మరి ఎక్కువగా కంగారు పడుతున్నారు,
ఆ అల్లుడు గారు మన ఆ అమ్మాయి మెడలో ఉన్న నగలు చూసి ఎక్కడో ఏవో కొన్ని స్టోన్లు ఉన్నాయని అన్నారట. వాటిని తీసుకెళ్లి బాగు చేపిస్తా అన్నారంట. మాకు ఎప్పటినుంచో ఒక కంసాలున్నాడు. మేము నగలన్నీ అతనితోనే చేయించుకుంటాం. అందుకే వాటిని తీసుకెళ్లి ఆ పొళ్ళేవో పెట్టిచ్చేసి వాటిని భద్రంగా లాకర్లో పెట్టేస్తానండి అని చెప్పి ఇంకా భాగ్యం మాట్లాడుతూ ఉంటే, ఓ అవునా అన్నట్టుగా ఇక వేదవతి కూడా సరే వల్లి నీ నగల్ని మీ అమ్మకివ్వు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, అయ్ బాబోయ్, మా అత్తయ్య నుంచి ఎట్టా తప్పించుకోవాలో తెలియలేదే బాబా అని చెప్పి ఇంకా వల్లి లోపలికి వెళ్ళి నగల్ని తీసుకొచ్చి భాగ్యం చేతిలో పెడుతుంది. అమ్మోయ్, వీటిని అమ్మేసి చూడు, నువ్వు మళ్ళీ నీ నక్క తెలివితేటలు ఉపయోగించి ఏవన్నా తెంగర పనులు మాత్రం చెయ్యకే బాబు. ఇప్పటికే ఆయన దగ్గర నేను ఏం మాట్లాడలేక ఆయనతో కలిసి సంతోషంగా ఉండలేకపోతున్నాను. చూడు, ఈ నగలమ్మి డబ్బు తీసుకొచ్చి ఆ డబ్బేదో ఆయనకిచ్చేస్తే తర్వాత ఆయనతో కలిసి సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యానికి చెప్తుంది. ఆ అమ్మడు, ఎలాగో నేను డబ్బు ఏర్పాటు చేయలేను, కనీసం ఈ పనైనా చేయలేనా ఏంటి? చూడు, సాయంత్రానికల్లా డబ్బు తీసుకొచ్చి ఆల్రెడీగా చేతిలో పెట్టాను అని చెప్పి ఇక భాగ్యమైతే అక్కడి నుంచి నగలు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా రామరాజైతే చాలా బాధగా ఇంటికి వస్తాడు. రామరాజుని చూసిన వేదవతి పరిగెత్తుకుంటూ రామరాజుకి ఇక మంచినీళ్ళు ఇవ్వబోతుంటే రామరాజు వేదవతితో మంచినీళ్ళు తీసుకోవడం ఇష్టం లేక, అమ్మ వల్లి మంచినీళ్ళు తీసుకురా అని అరవడంతో ఇక వల్లి తీసుకెళ్లి మంచినీళ్ళని ఇస్తుంది. పక్కన ఉన్న వేదవతి, ఏవండి, ఏంటండి, కనీసం నా చేత్తో మంచినీళ్ళు కూడా తీసుకోరా అని అంటుంటే, చూడు బుజ్జమ్మ, నీకింతకు ముందే చెప్పాను, నేను మళ్ళీ మామూలు అవ్వాలంటే నాకు కొద్ది రోజులు టైం పడుతుంది, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక రామరాజైతే వేదవతి మీద విసుక్కుని లోపలికి వెళ్తుంటే, రేయ్ రామరాజు, రారా రారా అని గట్టిగట్టిగా అరవడంతో ఒక్కసారిగా రామరాజు వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక సేనాపతి అలాగే విశ్వక్ ఇద్దరు కూడా రామరాజుని అట్లా పిలవడంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక రామరాజు, ఏంట్రా, ఏంటి ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? చూడు, నువ్వు ఈసారి గొడవ చేయటానికి నా ఇంట్లో ఎట్లాంటి కారణం లేదు. మీ అమ్మాయి ఏమీ ఉద్యోగానికి వెళ్ళట్లేదు, ఇక నీ నగలు కూడా నా దగ్గర లేవు, మరి మళ్ళీ ఎందుకు ఇట్లా రోడ్డు మీద పిలిచి గొడవ చేస్తున్నావు అని చెప్పి ఇక రామరాజైతే సేనాపతిని అడుగుతుంటే పక్కన ఉన్న వల్లి మాత్రం గజగజ వణుకుతుంది. ఎందుకంటే తను నగలు మార్చింది. ఆ నగల గురించి ఎక్కడ బయటపడిపోతుందేమో అని ఇక వల్లి భయపడుతూ ఉంటుంది. కానీ వల్లి మనసులో, అయినా నేను నగలు మార్చిన ఆ నగలు ఇంట్లో కూడా ఉంచలేదు కదా, అమ్మతో ఇందాకే పంపించేశాను కదా, ఇక నాకు ఎట్లాంటి భయం లేదు అని చెప్పి వల్లి మళ్ళీ తనకి తను సర్ది చెప్పుకొని ఇంకా ధైర్యంగా అక్కడే నిలబడుతుంది. ఇక ప్రేమ అయితే, నాన్న ఏమైంది, మళ్ళీ ఎందుకు గొడవ చేస్తున్నారు అని అంటుంటే, చూడు, నీకు మీ అమ్మ నగలిచ్చింది కదా, ఆ నగలు ఇవేనా అని అడగడంతో, అవును, ఈ నగలే, ఇందాక బాబాయ్ తీసుకెళ్ళి అమ్మకిచ్చేశారని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు నాన్న గొడవ చేస్తున్నారు? ఇప్పుడిప్పుడే ఇంట్లో అందరూ సర్దుకుంటున్నారు, ఇంతలో మళ్ళీ నువ్వు గొడవ చేస్తున్నావేంటి నాన్న అని అంటుంటే, నోర్మోయ్, అసలు ఏమనుకుంటున్నావే నా గురించి? అంటే నేను మీ ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నానా? రేయ్ రామరాజు, మాకు గిల్టు నగలిచ్చి అసలు నగల్ని దొంగచాటుగా అమ్ముకోవడానికి సిగ్గనిపించట్లేదా అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజు విషయంలో నానా గొడవ చేస్తుంటాడు. ఒక్కసారిగా రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఇక పక్కన ఉన్న ప్రేమ, నానా ఏం మాట్లాడుతున్నారు? నగల్ని అమ్ముకోవడమేంటి? ఈ నగలే కదా ఇందాక బాబాయ్ తీసుకొచ్చి అమ్మకిచ్చారు అని అంటుంటే, ఇదిగో మీరిచ్చిన నగలు ఇవి, గిల్టు నగలిచ్చి ఈ నగల్ని మీ వాళ్ళతో సైలెంట్గా నాకు తెలియకుండా బాగానే అమ్మిచ్చేస్తున్నారు రామరాజు అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజుని నిలదీస్తుంటే ఇక వల్లికి గుండాగినంత పనవుతుంది. ఎందుకంటే తను మార్చిన నగలు సేనాపతి దగ్గరికి ఎట్లా వచ్చాయో అర్థం కాక వల్లి గజగజ వణుకుతుంది. ఇక రామరాజు, రేయ్ పిచ్చి పిచ్చిగా ఉందా? చూడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే చంపేస్తాను. అయినా నీ కూతురు నగలు అమ్ముకోవాల్సిన అవసరం నాకేముంది? అవి వద్దనే కదా ఇందాకే నీ తమ్ముడితో నీకు పంపించేసింది.
కావాలని గొడవ చెయ్యకు సేనాపతి అని అంటుంటే ఇక విశ్వక్ ఏంటి కావాలని గొడవ చేసేది? ఈ ఆస్తి కోసం నగల కోసం నీ కొడుకుని చాలా ప్లాన్ చేసి మరి నా చెల్లెలి మెడలో తాళి కట్టేలా చేసావు. అలాగే నువ్వనుకునేదేది జరగట్లేదని ఏకంగా మా మోహాన గిల్టు నగలు కొట్టి ఇట్లా అసలు నగల్ని అమ్ముకుంటున్నారు. అయినా మీకు కాస్తైనా సిగ్గుండాలి. డబ్బు కావాలంటే మీ మోహాన కొట్టేస్తాం, అంతేగాని ఇట్లా చీప్ ట్రిక్స్ ఉపయోగించడానికి సిగ్గనిపించట్లేదు అని చెప్పి ఇక సేనాపతి అలాగే విశ్వక్ ఇద్దరూ కలిసి రామరాజుతో నానా గొడవ పడుతుంటారు. అసలు నగలు సేనాపతి దగ్గరికి ఎట్లా వచ్చాయి? అసలు సేనాపతి ఆ నగల్ని ఎట్లా చూశాడు? అసలు సేనాపతి నగలు అమ్మడానికి వెళ్ళిన వాళ్ళని ఎట్లా పట్టుకున్నాడు? ఇక ఇదంతా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళి